అయితే మన విజయోత్సవ సభకు ఈరోజు కొద్దిగా ఆలస్యమైనది. మనందరూ కూడా కొద్దిగా నిరుత్సాహం ఉన్నారు. ఆ నిరుత్సాహం నుంచి బయటపడాలనేది మన తపన, మన ఆవేదన. అయితే గతంలో మనకు కొన్ని తప్పిదాలు జరిగినాయి. కేంద్ర ప్రభుత్వం కూడా లాస్ట్ మినిట్ లో అంటే ఏ విధంగా మన ఓటమికి ఒక 4-5 కారణాలు తీసుకుంటే అందులో కొన్ని కారణాలు ఒకటి రెండు చెప్తున్నా. ఎందుకంటున్నా కేంద్ర ప్రభుత్వము మన బండి సంజయ్ గారిని తీయడము ఆ ఒక విషయం, ఆయన తీసినా పెద్ద నష్టమేం లేకుండా మనకు, కానీ దాన్ని ఒక బూచిగా చూపించి బీఆర్ఎస్ బీజేపీ ఒకటని చెప్పి దాన్ని లబ్ధి పొందే ప్రయత్నం చేశారు. ఇది మొట్టమొదటి తప్పు జరిగింది. ఇంకొకటి ఏంటంటే రెండవది మన నిర్లక్ష్యం. మేము గతంలో కూడా చెప్పిన మన బీఆర్ఎస్ పార్టీలో సోషల్ మీడియాలో కొద్దిగా వీక్ ఉన్నామని. మన వాళ్ళు చూడండి, ఎక్కడ ఉత్తరప్రదేశ్ లో ఏదైనా చిన్న సంఘటన జరిగినా ప్రతి ఒక్కరు స్టాటస్ పెడతాడు. మనవాడు స్టాటస్ పెడతా చూస్తుంటాడు, పెట్టాడు. ఎందుకు? ఏం కాదు, మనమే కాలంగా ఉన్నాం. అది కాదు మనకు కావాల్సింది. ఒక నిత్య సైనికులు లెక్క ఉండాలి. నిత్య సైనికులు లెక్కనే ప్రతి క్షణం కణం అన్నట్టు మన అందరం కూడా గులాబీ జెండా మన అందరికి అండగుంటది. ఇప్పుడు వీళ్ళు మోసపూరితమైన హామీలు ఇచ్చారు, అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు చేతగాని చెయ్యికి అధికారం ఇచ్చి మన అంధకారంలోకి వెళ్ళబోతున్నామని కొన్ని సూచనలు కూడా మనకు తెలుస్తున్నాయి. ఎక్కడ చూసినా కొన్ని గ్రామాలలో అప్పుడే కరెంటు కట్ అయింది అని ఒక మంత్రిని అడిగితే ఆయన ఏమంటాడు? అంతటి ఇస్తున్నా అంటాడు. ఆ కోమటిరెడ్డి ఎక్కడ పోయిండు? ఆ రేవంత్ రెడ్డి ఎక్కడ పోయిండు? ఇప్పుడు అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు, ఇవాళ ఉంటది రేపోతుంది. ఆయన ఏమంటాడు? రైతు బంధు ఎందుకు వల్ల అంటే అడిగిన వాళ్ళు చెప్తాను కొడతా అంటాడు. మనం దేంతో కొడదాం? ఇప్పుడు బల్ల గుర్తు చెప్తున్నా, పార్లమెంట్ లో తెలంగాణకు బలంగా వాణి వినిపించేది. మనకు ఇంకో దుకాణం లేదు, ఉన్నది ఒకటే తెలంగాణ. తెలంగాణ అంటేనే కేసీఆర్ అంటేనే తెలంగాణ. అదే విధంగా మన యువకుడు కేటీఆర్ కూడా ప్రతి క్షణం మన అందరికి ఉన్నాడు. కావున అదే విధంగా ఈ క్షణం నుంచి చెప్తున్నా, మన తెలంగాణ నిదానాన్ని సోషల్ మీడియా సపరేట్ గా పెట్టుకొని మండలవాదిగా గ్రామ స్థాయిగా పెట్టుకొని ప్రతిరోజు ప్రతి క్షణం ఏ క్షణమైనా సరే మనందరికీ అందుబాటులోనికి లీగల్ సెల్ కూడా పెట్టుకోవాలి. ఎందుకంటే మన మీద కుట్ర పడిన అవకాశం చాలా ఉంది. తిప్పి కొట్టడానికి రెడీ ఉండాలి మనం. ఎందుకంటే కొన్ని స్థాయిలలో చాలా స్వల్ప తేడాతో పడినాం. ఆ స్వల్ప ఎవరో తెలుసు మనకు. ఒకరో ఇంటి దొంగలు ఉంటారు. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడు, కానీ మనం పట్టాలి. ఇప్పుడు మనకు తెలుసు వాళ్ళు ఎవరో. వాళ్ళని దయచేసి వాళ్ళు స్వచ్ఛందంగా వెళ్ళిపోతే ఇంకా మంచిది. మేము వెళ్ళగొట్టేదాకా చూస్తే బాగుండదు. ఎందుకంటే చాలా స్వల్ప మెజార్టీతో 14 సీట్లు పోయినదంటే నాకు కూడా బాధగానే ఉంది ఒక తెలంగాణ బిడ్డగా. అదే విధంగా 6 గ్యారెంటీలు అని చెప్పి మనకు చాలా స్కీములు పెట్టారు. అవి ఎక్కడికక్కడ 60 రోజులు అవుతుంది. ఇంకా 45 రోజుల తర్వాత ఇంతకంటే మంది ఎక్కువ పోయి అంబేద్కర్ చౌరస్తా దగ్గర మనం ధర్నా చేయాలి, పోటీ చేయాలి, కొట్లాడాలి. ఎందుకంటున్నా నిన్న రేవంత్ మంచి ఏమంటాడు? ఆంధ్రబాబు ఏజెంట్ అయినా ఇప్పుడు కూడా నేను చెప్తున్నా. ఎందుకంటున్నా 3 పార్టీలు కలిసి ఎట్లయితే బీఆర్ఎస్ ని కొంచెం తగ్గించే ప్రయత్నం చేసిరో వారిని కూడా మనం తిప్పికొట్టే ప్రయత్నం వచ్చింది ఇప్పుడు. ఎందుకంటున్నా నిన్న మొన్న ఒక ఇంటర్వ్యూలో చూసిన, ఇప్పుడు కేంద్రంలో 17 ఎంపీ సీట్లు గెలిస్తే 6 గ్యారెంటీలు ఇస్తాయంట. ఈ గ్యారెంటీ లేని సర్కానికి 6 వారంటీలు. ఈ 6 వారంటీలు 17 ఎంపీలు. పుట్టిన మొత్తం 29 రాష్ట్రాలు ఉన్నది 2 రాష్ట్రాలు. ఒకటేది కర్ణాటక, రెండోది తెలంగాణ. ఈ రెండిట్ల ఈకలేని వాళ్ళట సముద్రాన్ని ఎక్కుతాడట ఆయన. ఏడికెళ్ళి అవుతుంది ఎంపీ సీట్లు లేని? అవుతుందా? రాహుల్ గాంధీ సంగతి అందరు తెలుసు. ఏమంటారు? పప్పు. అక్కడ చంద్రబాబు నాయుడు కొడుకుని ఆయనకి ఇద్దరు సేమ్ పేరు పెట్టింది. ఎందుకంటున్నా మనకు 6 గ్యారెంటీలు ఇయ్యలేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి దాన్ని మళ్ళా లబ్ధి చేకూర్చడానికి ఎంపీ సీట్లు కొడదామని ప్లాన్ వేస్తున్నారు. ఈ విషయంలో మనందరం తిప్పికొట్టాలి. ఖచ్చితంగా భారీ మెజార్టీతో అందరికి గెలిపించుకోవాలి. సోషల్ వారియర్స్ గాని ప్రతి ఒక్క కార్యకర్త మనం చేసిన స్కీములు గాని కొన్ని చెప్పుకోలేకపోయినాం మనం. వీళ్ళు ఏం చేయని వాళ్ళే 1.5% గెలిచినట్టే మనం ఇన్ని పనులు చేసిన వాళ్ళం. ఖచ్చితంగా మనం గెలవాలి. మనందరి సహకారం కావాలి.